తనే గుర్తొస్తుందిరా. 10 years ప్రేమని 10 secondsలో ఎలా మర్చిపోతుందిరా? రేయ్ వదిలేరా. నన్ను ఇంత బాధ పెట్టిన దాన్ని వదిలిపెట్టను. నువ్వు ఒక లేజీ గాడివి. డైరెక్టర్ అయ్యే ఒక్క లక్షణం కూడా నీకు లేదు. నువ్వు నీ లైఫ్లో డైరెక్టర్ అవ్వలేవు. యూ విల్ నెవర్ ఎవర్ బికమ్ ఎ డైరెక్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మేడం పిలుస్తున్నారు. ఫైనల్గా ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? యా ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. యా థ్యాంక్ యూ. హే రాహుల్ కదా? నైస్. ఓకే, నేను మీ షార్ట్ ఫిల్మ్స్ చూశాను, చాలా బాగున్నాయి. ఈవెన్ మీ సినాప్సిస్ కూడా చదివాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ. సో నౌ షల్ వి స్టార్ట్? ప్లీజ్ టెల్ మీ యువర్ నరేషన్. యాక్చువల్గా హే నేను పడుకోవట్లేదు. డోంట్ వరీ, దిస్ ఇస్ మై వే ఆఫ్ లిజనింగ్ టు ది నరేషన్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే మ్యామ్, ఇట్స్ ఓకే. ఓకే, ఓపెన్ చేస్తే the end. 1 minute. Hey, sorry. Sit, please. Okay, we are making the movie and you are my director. This is the agreement. Sign it. And this is your advance. All right, congratulations. Thank you. See you soon. Sure ma'am. ప్రతి మనిషికి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది. నా డ్రీమ్ మూవీ డైరెక్షన్. సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై రాహుల్ అని చూసుకోవాలనేది నా డ్రీమ్. జీవిత గమ్యాన్ని చేరుకునేటప్పుడు కలిగే ఆనందంలో నేను ఇప్పుడున్నా. కానీ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి నా దీపిక ఇప్పుడు నాతో లేదు. Hi sir, how may I help you? Get me a beer.
1 more beer. ఏంది బాస్ అలా తాగేసావు? రే చెప్పరా. మీ కాలేజ్లో కాదు మీ క్లాస్లో ఏ అమ్మాయి బాగుంటుందో చెప్పరా. అమ్మాయి అంటే దీపిక అనే అమ్మాయి బాగుంటుంది. చాలామంది ట్రై చేశారు, ఎవ్వరికి పడలేదు. చాలా మంచి అమ్మాయి. ఓ ఎందుకు ఈ మధ్యన ఎవరైనా అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుందిరా? అమ్మాయి నెంబర్ ఎవరా? ట్రై చేస్తా. బాబు మెకానికల్, మీ క్లాస్లో అమ్మాయిలు లేకపోతే పక్క బ్రాంచ్లో ట్రై చేయి, అంతేగాని మా కాలేజ్ అమ్మాయిలు ఎందుకు? అయినా నేను నెంబర్ ఇవ్వను రా, పడుకో. ప్లీజ్ రా. పడుకో. ప్లీజ్ రా. పడుకో. పడుకో. రే పడుకో. పడుకో. హలో. ఎవడ్రా నువ్వు మెసేజెస్ తో చంపుతున్నావు? డు యు నో మీ? హే దిస్ ఇస్ రాహుల్. అయితే నాకేంటి? వై ఆర్ యు డిస్టర్బింగ్ మీ? అసలు హౌ డిడ్ యు గెట్ మై నెంబర్? కూల్. నాకు మీ నెంబర్ ఎలా వచ్చిందంటే మార్నింగ్ నేను బైక్ మీద వెళ్తానుగా సడన్ గా నా మొహం మీదకి వచ్చి ఒక పేపర్ పడింది. ఏంటి ఆ పేపర్ అని చూస్తే దాంట్లో మీ పేరు, మీ నెంబర్ ఉంది. ఇది ఎవరికైనా దొరికితే మిస్బిహేవ్ చేస్తారేమోనని నేనే మెసేజ్ చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ, బాయ్. హే అలా ఫోన్ పెట్టేకు, మన ఫ్రెండ్షిప్ చేద్దామా? ఫ్రెండ్షిప్పా? అసలు ఎవరు నువ్వు? నీతో ఫ్రెండ్షిప్ నేనెందుకు చేయాలి? హే సపోజ్ నేను నీ క్లాస్మేట్ అయి ఉంటే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసేది, అది నార్మల్. ఇప్పుడు నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలియదు. మనందరం ఫ్రెండ్షిప్ చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు, బాయ్. హే అలా మాట్లాడటానికి ఫోన్ పెట్టేసింది బ్రో. తర్వాత 100 మెసేజ్లు చేశాను, చాలా కాల్స్ చేశాను. ఎగ్జాక్ట్గా 1 month తర్వాత మాట్లాడింది బ్రో. ఓ నైస్. అలా మాట్లాడుతుండగానే 3 daysలో లవ్లో పడిపోయాను బ్రో. హలో. హాయ్ దీపిక. చెప్పు. ఐ లవ్ యూ. లవ్వా? హే నువ్వు నన్ను ఇంకా చూడలేదు, ఎలా లవ్ చేస్తావు? లవ్ చేయాలంటే మనిషిని చూడాలా? మనసు తెలిసి సరిపోదా? నేను చూడాలనుంది, కలుద్దాం. చూశాక నేను నచ్చకపోతే? నువ్వు నాకు ఆల్రెడీ నచ్చేసావు, నచ్చపోవడం అనే క్వశ్చనే లేదు. అవునా? అయితే టుమారో 4 PM వాఫెల్ వరల్డ్. నిజంగా? ఐ విల్ బి వెయిటింగ్.
హాయ్. షీ ఈజ్ మై ఫ్రెండ్ అను. హాయ్. హాయ్. ప్లీజ్ బీ సీటెడ్. Shall we move on now? ఓకే. Bye, Rahul. దీపిక. ఏయ్, హౌ? నాకు తెలుసు దీపిక నువ్వేనని. ఎలా? తను నాతో మాట్లాడుతున్నా నాకు తెలియదు, నా కళ్ళు మీ వైపే చూస్తూ ఉంది. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం మన మనసు మనకు చెప్తూనే ఉంటుంది. నేను చూసినప్పుడే నా మనసు కన్ఫర్మ్ చేసింది దీపిక నువ్వే అని. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ. ప్రేమ పరవశమా తెలియని అలజడి తొలివరమా నీతో జత కలిసే క్షణమును కోరెనులే నా కల నీవై నీ జత నేనై గడిపే కాలం నా హృదయం నీ దరి చేరి మనసును కోరి మరిచా తెలుపడమా విషయం. ఇదే నా ఫస్ట్ హగ్. నాకు కాదు. అలా మా ప్రేమ చాలా అందంగా ముందుకు సాగింది. నడబడుతూ ప్రతి అడుగు నీకై సాగే సమయాన ఇది వరకు ఎదలయకు ఈ సడి లేదన్నా నువ్వైనా నేనైనా నువ్వు నేను ఒకటైనా నేనేని మరుసగమే అని నువ్వంటున్నా నా కనులే నిన్ను వెతికి చూసిన క్షణముల మధురిమలో నా మౌనం నన్ను పిలిచి పదములు కోరెనులే నీ కోసం నే పలికే నా ప్రతి మాటల అల్లికలో వినబడదా నిన్ను కోరే ప్రియమగు భావాలే. ఇదే నా ఫస్ట్ కిస్. నాకు కాదు. ప్రేమనే పిలిచిన ఒకటిగా మారిన మనసులో భావన కష్టం దరి చేరదుగా
ఇదే నాకు ఫస్ట్ టైం. నాకు కూడా. మాటిస్తా నా ప్రేమ ఓ నీతోనే కలకాలం ఓ అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది బ్రో. సినిమాల కోసం ట్రై చేస్తూ ఉన్నా. ఆ టైంలో తనకి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. నా కోసం చాలా కేర్ తీసుకునేది. నాకు డ్రెస్సెస్ కొని ఇచ్చేది. నా ఫేవరెట్ బైక్ కొని ఇచ్చింది బ్రో. మా లవ్ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతూ ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేశాను బ్రో. స్టోరీస్ రాసుకునేవాడిని. అసలు డైరెక్టర్ అవుతారా లేదని భయమేసింది బ్రో. అప్పుడు తను నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేది. ఇది ఒక సినిమానేనా? లాస్ట్ టైం నువ్వు చెప్పిన స్టోరీ ఇంకా బాగుంది. నాకు తెలిసి డెఫినెట్లీ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయకు. మంచి షార్ట్ ఫిలిం చేయి. ఐ విల్ గివ్ యూ ద మనీ. ఓకే. వాహ్, నువ్వు చాలా లక్కీ బ్రో. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు ఉంటుంటేనా? నిజంగానే చాలా లక్కీ బ్రో. 2014, 2015, 2016, 2017 అంతవరకు మా లవ్ లైఫ్ చాలా బాగుండేది బ్రో. నా ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుండేది. మా ప్రేమ, మా లైఫ్ మధ్యలో వీళ్ళెవరు బ్రో. స్టార్టింగ్లో తను కూడా బాగానే ఉండేది బ్రో. పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కదా. తర్వాత వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది బ్రో. చాలా మారిపోయింది బ్రో. నీకెన్నిసార్లు చెప్పానే సినిమా వాళ్ళని నమ్మొద్దు అని. చీటర్సే వాళ్ళు. అమ్మాయిల్ని ట్రాప్లో పడేయడం, యూజ్ చేసుకోవడం, వదిలేయడం ఇదే వాళ్ళ పని. నువ్విప్పుడు మంచి పొజిషన్లో ఉన్నావు. తను ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. ఎప్పుడు సెటిల్ అవుతాడు? మీరెప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు? నీకు ఆల్రెడీ 28 years వచ్చాయి. నీ పెళ్లి గురించి మీ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించు. అరే, ఇది నువ్వు చెప్పిన స్టోరీలో ఉందిరా. వీడు చెప్పిన స్టోరీలన్నీ వస్తుంటాయి, కానీ వీడు మాత్రం డైరెక్టర్ అవ్వడు. ఇలాగే కూర్చొని ఉంటాడు. అప్పటి నుంచి చాలా కోప్పడేది బ్రో. చిరాకు పడేది. One fine day హే, ఏంటి ఇంత లేట్ అయింది? క్లయింట్తో మీటింగ్లో ఉన్నాను, అందుకే లేట్ అయింది. మ్యాటర్ ఏంటో చెప్పు. ఈరోజు ఒక పర్సన్ కలిసాను. తను నెక్స్ట్ వీక్ ఒక ప్రొడ్యూసర్తో మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఈసారి డెఫినెట్గా డైరెక్టర్ అయిపోతాను. ఓ ఓకే, ఇది చెప్పడానికే పిలిచావా? అంటే ఇంట్లో ఎవరూ లేరు. ఏం చేస్తున్నావు? నీకిదే కావాలంటే ఐ విల్ గివ్ యూ మనీ, గో సమ్వేర్ ఎల్స్. ఏ, ఏం మాట్లాడుతున్నావు? నీకేదైనా పిచ్చా? మరేంటి, ఎప్పుడు చూసినా రొమాన్స్, కిసెస్, సెక్స్ ఇంతేనా? మన లైఫ్ గురించి ఏమైనా ఆలోచించావా? ఇప్పుడేగా న్యూస్ చెప్పాను నెక్స్ట్ వీక్ ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉందని. ఈ డైలాగ్ నాకు 5-6 years నుంచి చెప్తున్నావు. ఇప్పటి వరకు ఓకే అవ్వలేదు. ఈసారి డెఫినెట్గా ఓకే అవుతుంది దీపు. అవ్వకపోతే ఇంకో ప్రొడ్యూసర్ని కలుస్తావు. 1 year వేస్ట్. అప్పుడు అవ్వకపోతే ఇంకో 1 year. ఇలా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? ఆల్రెడీ మనకి 28 వచ్చేసాయి. వెన్ యూ విల్ బికమ్ డైరెక్టర్? వెన్ వి విల్ గెట్ మ్యారీడ్? నాకు ఇంట్లో ప్రెషర్ ఎలా ఉందో తెలుసా? అంటే నాకు ప్రెషర్ లేదనా? నేను కావాలంటే సినిమాలు వదిలే, జాబ్ చేసుకో. చూడు దీపు, సినిమా డైరెక్షన్ నా ప్రాణం.
ఈ విషయం నీకు తెలుసు. ఇప్పుడు ఏమైందని ఎలా మాట్లాడుతున్నావు? అయినా నా గోల్ రీచ్ అవ్వకుండా మ్యారేజ్ అంటే గోల్ 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 ఎప్పుడు ఇదే మాట. నువ్వు గోల్ అంటూ ఇలా టైం వేస్ట్ చేస్తుంటే ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నేను నీకు కావాలంటే సినిమా మర్చిపో, సినిమాయే కావాలంటే నన్ను మర్చిపో. డెసిషన్ ఇస్ యోర్స్. చూడు దీపం, లైఫ్లో గెలవడానికి మార్గాలు మనమే వెతుక్కోవాలి, కానీ ఓడిపోవడానికి అవే మనం వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు మన మధ్యలో వచ్చినట్టు. నా గెలుపుకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మడం లేదు. ఆ నమ్మకం నీకు నా మీద లేనప్పుడు నీకేం చెప్పినా నో యూస్. ఇక నీ ఇష్టం. కానీ నాకు సినిమానే ప్రాణం. ఓకే దెన్ బాయ్. ఫైనల్గా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. వెళ్ళిపోయింది బ్రో, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ పెయిన్ మిగిల్చి వెళ్ళిపోయింది. ఒకసారి తను కలిసి మాట్లాడండి బ్రో. మీకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని చెప్పండి, తను మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చేమో. లేట్ అయిపోయింది బ్రో, ఇంకా 4 డేస్లో తన పెళ్ళి. సేమ్ ఏజ్ గ్రూప్ అమ్మాయిని ప్రేమించకూడదు బ్రో. మినిమం 4-5 years డిఫరెన్స్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే ఈ పెళ్లి గోల ఉండదు, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని బాధ ఉండదు బ్రో. అయినా దీనికి మాటలు చెప్తే అర్థం కాదు. అయినా ఇది నన్ను కాదని వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని నేను చూస్తాను. బాస్ బాస్
పిచ్చిదా, నా కోసం చనిపోయేంత ప్రేమ మనసులో పెట్టుకుని నాకు దూరంగా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు దీపా? అసలు ఈ ఐడియా ఎవడిచ్చారా నీకు? కాబోయే డైరెక్టర్ నమ్మా. ఇలాంటి సీన్స్ ఎన్ని రాసి ఉంటాను. నీలోని ప్రేమను ఎలా పెట్టి తీసుకునే వాళ్ళ నాకు తెలీదా? ఏడ్చావులే. నువ్వు లేకుండా నా లైఫ్ ఎలా ఉంటుంది అనుకున్నావు? నాకు నా లైఫ్ కావాలి, అందులో నీ లవ్ కావాలి. పద అర్జెంట్కి వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం. ఈ టైంలో టెంపుల్స్ ఓపెన్ ఉంటాయా? టెంపుల్ తెంపని దేవుడు అన్ని చోట్ల ఉంటాడుగా. తాలి పట్టుంటే చాలు. ఆహా, అవునా? ఏంటి నా కోసం చీకటి పడేంత వరకు ఏడుస్తున్నానా? అంత ప్రేమ ఉందా నా మీద? నిన్ను హాయ్ గైస్, దిస్ ఇస్ శిల్పి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 7 Leaves Entertainment. Keep watching guys.